ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లోని 41.12% వాటాను బెదిరించి దౌర్జన్యంగా లాగేసుకున్నారంటూ ఏపీ సీఐడీకి ఫిర్యాదు అందింది. వాటాదారు మెడపై నాటి ప్రభుత్వ పెద్దలు కత్తిపెట్టి సింహభాగం వాటాను ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించేలా చేశారనేది ఈ ఫిర్యాదు సారాంశం. దీని పేరు అంతకుముందు అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్గా చలామణి అయింది. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేఎస్పీఎల్లో అధిక వాటా కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఉండేది. ఈ పోర్ట్ను ఎలాగైనా తమ పరం చేసుకోవాలనుకున్న వైసీపీ ప్రభుత్వ పెద్దలు అప్పట్లో భారీ కుట్రకు తెరలేపారు. ఆడిట్లు, కేసులు అంటూ ఆ సంస్థ అధినేత కేవీ రావుపై ముప్పేట దాడి చేయించారు. అనేక రకాలుగా హింసించి చివరికి తమ వారికి వాటాలు రాసిచ్చేసేలా అష్టదిగ్బంధం చేశారన్న ఫిర్యాదులున్నాయి. ఆ వేధింపులు, ఒత్తిళ్లు తట్టుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో కేవీ రావు పోర్ట్లో తమ సంస్థ వాటా 41.12% ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించేశారు. ఈ సంస్థ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల కంపెనీ. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్ రెడ్డికి సంబంధించిన సంస్థ. వాటాల బదలాయింపు జరిగాక కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ ఆరో ఇన్ఫ్రా రికార్డుల్లో అసోసియేట్ కంపెనీగా మారిపోయింది. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ విలువ దాదాపు 4,068 కోట్లు. అందులో 41.12% వాటా అంటే 1,672 కోట్లు. ఆ వాటా లాగేసుకుని ప్రతిగా వాటాదారుకు చాలా తక్కువ మొత్తమే చెల్లించినట్లు ఫిర్యాదులున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారటం, కాకినాడ పోర్ట్ వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఎట్టకేలకు బాధితులు ఫిర్యాదు ఇవ్వడానికి ముందుకొచ్చారు. సిఐడికి ఫిర్యాదు అందడంతో త్వరలోనే దీనిపై దర్యాప్తు ప్రారంభించనున్నారు.